దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనం రాగల 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తాజా బులెటిన్లో తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు తీర ప్రాంతాల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని బులెటిన్ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఏపీ ఎస్డీఎంఏ హెచ్చరించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి బ్యూరో చీఫ్ రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, చెప్పండి, ఇంకా వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తూ ఉంది. అలాగే మత్స్యకారులను కూడా వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించింది. వివరాలేంటి? జ్యోతి, ఏపీలో గత 2 రోజులుగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా అతి భారీ నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్నాయనేసి వాతావరణ శాఖ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఉత్తరాంధ్ర అయితేనేమి, అదేవిధంగా దక్షిణ రాయలసీమ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ వర్షాలు కూడా కురుస్తాయనేసి ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అలర్ట్ గా ఉండాల్సినట్టు కూడా ఒక పక్కన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటామంటే శ్రీకాకుళం, విజయనగరం అంటే ఉమ్మడి జిల్లాలుగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కూడా చాలా వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటామంటే రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయనేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటా ఉంటే ఒక పక్కన ఎన్టీఆర్ జిల్లా అయితేనేమి, అదేవిధంగా కూడా గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యం పూర్తి స్థాయిలో కూడా దీనిపైన అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్లను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించాడు. ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా సిబ్బందిని అయితేనేమి అన్ని రకాలుగా కూడా అలర్ట్ గా ఉండి ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితేనేమి ఆస్తి నష్టం కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత చాలా వరకు జిల్లా అధికారుల మీద ఉందంటూ కూడా ఒక పక్కన సమీక్ష కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి అంటే ఎక్కడ కూడా అంటే ఈ వర్షాలకైతేనేమి, మ్యాన్హోల్స్ అయితేనేమి, ఈ మధ్య కాలంలో ఏవైతే ఎలక్ట్రికల్ లైన్లు కూడా కొద్దిగా కిందకి రావటం అయితేనేమి, ఈ వర్షాల పరిస్థితుల్లో కూడా కరెంట్ పోల్స్ కూడా కరెంట్ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఎలక్ట్రికల్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉన్నట్టు కూడా ఉండాలనేసి కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఈ వాయుగుండ ప్రభావంతో కూడా చాలా వరకు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వీస్తాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలనేసి ఏపీ విపత్తు శాఖ కూడా ఒక పక్కన ఇప్పటికే వారికి సంబంధించిన మెసేజ్లను కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఒక పక్కన శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను అప్రమత్తం చేశారో దీనికి సంబంధించి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా అయితేనేమి, గుంటూరు జిల్లాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే విజయవాడ నగరంలో ఈ రోజు ఉదయం కూడా ఈ గాలి ఈ వర్షాల దాటికి చూసుకుంటా ఉంటే కొండచర్య కూడా విరిగిపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో విజయవాడ నగరంలోని మొగల్రాజపురం కొండచర్య ప్రాంతాల్లో కూడా 4 గృహాలు ధ్వంసమయ్యేది. ఇంట్లో ఉన్న వారిని కూడా రాళ్లు పట్టడంతో కూడా వాళ్ళకి గాయాలు అవడంతో వారి స్థానికులను కూడా ఆసుపత్రికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి విజయవాడ మున్సిపల్ సిబ్బంది కూడా అప్రమత్తమై ఆ ప్రాంతాలను కూడా ఖాళీ చేసే రకంగా కూడా చర్యలు తీసుకుంటున్నారనేసి విజయవాడ మున్సిపల్ అధికారులు కూడా ఒక పక్కన చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే భారీ వర్షాలకు సంబంధించి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. దీనికి సంబంధించి చాలా వరకు అలర్ట్ గా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన అధికారులను కూడా ఆదేశించడం అయితే జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.
రైట్గా తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో పలుచోట్ల వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో అప్డేట్స్ ని అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, తెలంగాణలో వర్ష ప్రభావం ఎలా ఉండనుంది? జ్యోతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీనికి తోడు మరో ఋతుపవన ద్రోణి కూడా ఏర్పడడంతో రాష్ట్రం అంతటా కూడా వానలు రాత్రి నుంచి కూడా పడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే నగరంలో, హైదరాబాద్ నగరంలో మాత్రం ఉదయం నుంచి వర్షం మొదలైంది. అంటే చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తా ఉంది. ఏదైతే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అంటే తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బంజారా హిల్స్, అదేవిధంగా లక్డికపూల్, నాంపల్లి, కోటి, అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలీపురంలో వర్షం పడింది. అదేవిధంగా రోడ్లపైకి భారీగా నీరు రావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడక్కడ విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. కరెంట్ లేకపోవడంతో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇది ఒక హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే మరో 2-3 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గత రాత్రి మాత్రం మల్లంపల్లి, ములుగు జిల్లా మల్లంపల్లిలో మాత్రం 5.6 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదవడం జరిగింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కేంద్రంలో కూడా 4.2, దుగ్గొండిలో 4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఈ జిల్లాలతో పాటు మిగతా జిల్లాలు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జగిత్యాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అధికారులు చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి అంటే చాలా రోజుల నుంచి కూడా వర్షాల కోసం రైతులు, అన్నదాతలు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు చాలా రోజుల నుంచి లేకపోవడం, ఇప్పటికే చాలా చెరువులు నిండకపోవడం, చాలా పంట సాగు కూడా తగ్గింది. అలాంటి పరిస్థితులలో ఈ వర్షాలు కూడా పడుతున్నాయి. కానీ హైదరాబాద్ లాంటి నగరాలకు, వరంగల్ లాంటి నగరాలకు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. అల్పపీడనం